రామోజీరావు గారు నాకు సినిమాలు ఉన్నా కానీ నాకు పరిచయం లేదు ముందు షూటింగ్ ఆయన స్టూడియోస్లో చేసినా కానీ ఫస్ట్ టైం పాలిటిక్స్కి ఎంటర్ అయిన తర్వాత 2008లో ఆ సమయంలో ఆయన కలవటం జరిగింది. ఆయన మాట్లాడిన విధానం చాలా నిక్కచ్చిగా ప్రజల పక్షపాతాన్ని ఆయన మాట్లాడుతున్నంతసేపు నాకు మైండ్లో ఒకటే అనిపించింది, మనసులో జర్నలిస్టిక్ వాల్యూస్ని కాపాడటానికే ఆయన ఉన్నారు. ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి, పత్రికా రంగం ఎంత కీలకమైంది, ఆయన ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక విషయం చెప్పాలి అంటే అది తనకు తెలిసిన వారు అవ్వచ్చు, తన సన్నిహితులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, జనం కోసం వచ్చేటప్పటికి నిష్పక్షపాతంగా చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుంది ఆయన ఆలోచన పరిధి. అదే ఆయన ఈనాడు పేపర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. జర్నలిస్ట్ యాజ్ అ జర్నలిస్ట్ ఆయన అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్. ఆయన ఒకటే చెప్పారు నాకు, యువర్ అప్కమింగ్ పొలిటికల్ లీడర్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. నీ జీవితంలో నువ్వు కాంప్రమైజ్ అవ్వకు, వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్, నువ్వు ఏదైతే నమ్ముతావో దాన్ని త్రికరణ శుద్ధిగా చేయని చెప్పి ఆయన చెప్పింది నేను ఈ రోజుకి మర్చిపోలేను. అలా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దారిలో చూస్తూ ఉంటుంది దాకా ఎగ్జిబిషన్లో 2008 రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అది ప్రజలకు ప్రతిదీ తెలియాలి, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం తీరుతలు ఎలా ఉంది అని. దానికోసం ఆయన అందరినీ కలిపి ఆయన ఒక ఉద్యమకర్తగా కూడా వ్యవహరించారు. ఒక ఆర్టీఐ లాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి అంటే ఒకటే ఉంటుంది, ఇది ఏమి జరిగినా ప్రజలకి తెలియాలి, ప్రభుత్వంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఏమి చేసినా ప్రజలకి తెలియాలి, వారికి అండగా ఉండాలని చెప్పి ఆయన చేసిన ఈ యజ్ఞం రామోజీరావు గారిది మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నలిస్ట్.